దాన్ని అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, అడుగడుగున ఫార్మాసిటీని రద్దు చేస్తాం. ఇవాళ మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇగోండి కాంగ్రెస్ గెలిస్తే ఫార్మాసిటీ రద్దు, న్యూస్ పేపర్లు వచ్చినాయి ఇవన్నీ. ఫార్మాసిటీపై కేంద్రంతో మాట్లాడతా, దాన్ని మళ్ళా పునరాలోచన చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలని, ఎందుకంటే పర్మిషన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అయితే ఇనిషియల్గా వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలు చెప్పి అవన్నీ కూడా మోసాలు చేసి గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు ఇవన్నీ చెప్పారు, ఫార్మాసిటీ రద్దని చెప్పారు. తర్వాత కోర్టు ముంగట వచ్చింది ఈ అంశం. కానీ కోర్టు దగ్గర అబద్ధం చెప్పలేరు కదా, లేదు లేదు మేము ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు, క్లస్టర్స్ తీసుకొని వస్తాము అని చెప్పారు. ఫార్మాసిటీ రద్దు చేయనప్పుడు మరి ఈ భూములను నంబర్ 1 మీరు ఫార్మాసిటీకి ఉపయోగించాలి, లేదంటే మళ్ళా తిరిగి రైతులకన్నా ఇవ్వాలి. కానీ మీరేం చేస్తున్నారు, ఫ్యూచర్ సిటీ పేరు మీద ఫార్మాసిటీ, అక్కడ ఫార్మాసిటీని నిర్మాణం చేయాలి కానీ రియల్ ఎస్టేట్ అక్కడనే. మీరు అంటున్న హెచ్ఐఎల్టీపీలో కాలుష్యం అని చెప్తున్న ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లపల్లి, మౌలాలి, నాచారం, జీడిమెట్ల, ఇట్లా ఎన్నో కూడా 22 ఐడెంటిఫై చేశారు మీరే. ఇవన్నిటిని కూడా తరలిస్తామని చెప్తున్నారు. తరలిస్తే కాలుష్యం అంతా కూడా తరలించినట్టేనా? పోనీ అక్కడ గ్రీన్ ఇండస్ట్రీ కావడానికి ఏమన్నా ఫెసిలిటీస్ ఇవాళ వరకు నిర్మాణం చేసిర్రా? అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు కాలేదు. ఇండస్ట్రీలు అక్కడికే వస్తాయంట, స్కిల్ యూనివర్సిటీస్ అక్కడికే వస్తాయంట, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ అక్కడికే వస్తాయంట, స్టేడియంలు అక్కడికే వస్తాయంట, వాంతారా జూ పార్క్ అక్కడికే వస్తుందంట, ఫిలిం సిటీ సల్మాన్ ఖాన్ గారి, అజయ్ దేవ్గన్ గారి ఫిలిం సిటీ అక్కడికే వస్తాయంట, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, రియల్ ఎస్టేట్ కూడా అక్కడికే వస్తుందంట. అన్నీ ఒక చోట ఎట్లా వస్తాయి? ఫార్మాసిటీ కోసము అనుకున్న ఇయర్ మార్క్ చేసిన ల్యాండ్స్లో మీరు ఇవాళ అన్నీ వస్తాయనంటే నిజంగా పెట్టుబడిదారులు కూడా ఆలోచిస్తున్నారు, ఏంది ఇది ఇంత పెద్ద కన్ఫ్యూజన్, కనీసం ఏమైనా దిమాకు ఉన్నదా వీళ్ళకి, ఏం చేస్తున్నారు వీళ్ళు అని. ఇలా ఒక క్లారిటీ లేని ఆలోచనతోని ఇది చేశారు. వాంతారా పార్క్తోని మీరు ఎన్నో ఎకరాలు, 1000 ఎకరాలని అనుకుంటున్నారు మీరు, కొత్త జూ పార్కు మొత్తం అది వాళ్ళకి అప్పచెప్పడానికి. అంబానీ గారు, రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తేనేమో అంబానీ అదానిని తిట్టబట్టే, భూములు వీళ్ళకే ఇస్తారా, మొత్తం వీళ్ళ చేతిలోనే పెడతారా, మోనోపలి ఎయిర్పోర్ట్లు వీళ్ళకేనా, పోర్ట్లు వీళ్ళకేనా, మైనింగ్లు వీళ్ళకేనా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తారు. ఇగోండి జయరాం రమేష్ గారు, జాతీయ కీలక నాయకుడు, వారి ట్వీట్ ఇది వాంతారా మీద, వాంతారాను అపోజ్ చేస్తూ, అగ్రిమెంట్ ని అపోజ్ చేస్తూ ఏమన్నారంటే, సచ్ అన్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ సచ్ అ హష్ హష్ మేనర్ రేజెస్ మెనీ క్వశ్చన్స్ దట్ నీడ్ టు బి క్లారిఫైడ్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ మేనర్. జూస్, నేషనల్ పార్క్స్, టైగర్ అండ్ అదర్ రిజర్వ్స్ అండ్ సాంక్చురీస్ ఆర్ ఆల్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ మస్ట్ నెవర్ బి ప్రైవేటైజ్డ్ ఇన్ ఎనీ ఫార్మ్. ప్రైవేట్ వ్యక్తులు జూ పార్కులు, ఫారెస్ట్లు ఇవన్నీ నడపొద్దు, నేషనల్ పార్క్స్ నడపొద్దు, కేవలం ప్రభుత్వాలే నడపాలని మీ జయరాం రమేష్ గారు అంటున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారిని, జయరాం రమేష్ గారిని అడుగుతున్నాం మేము, కళ్ళకు గంతలు కట్టుకున్నారా మీరు? లేదు మీకు మళ్ళా మా కంటి వెలుగు స్కీమ్ వస్తే మళ్ళా మీకు కళ్ళద్దాలు ఇమ్మంటారా? తెలంగాణలో ఏమవుతుందో చూస్తున్నారా లేదా? రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని అంబానీ అదానీ అని అంటున్నాడు? సూటిగా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. హీఈస్ అన్ హిపోక్రెట్. రాహుల్ గాంధీ ఈజ్ అ డబుల్ స్టాండర్డ్ పర్సన్. నీ ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చొని కరణ్ అదానీని పక్కన పెట్టుకొని ఆయనతో పాటు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం, మేము భూములు ఇస్తున్నాం, మేము దామన్నపేటలో వద్దంటున్నా, అక్కడ గ్రామస్తులు వద్దంటున్నా మేము సిమెంట్ ప్లాంట్కి ల్యాండ్ ఇస్తున్నాము అని మీరు చెప్పండి రాహుల్ గాంధీ గారికి. రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. ఢిల్లీలో కూర్చొని వాంతారా తప్పు, అంబానీ తప్పు, అదానీ తప్పు అని ఉట్టి ఢిల్లీలో మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకేమో ఈ గోస, రేవంత్ రెడ్డి ఈ అంబానీ అదానీలకు ఇవి అప్పచెప్తుంటే. ఒకవైపు ఫార్మాసిటీ కోసము కేసీఆర్ గారి ప్రభుత్వం భూసేకరణ చేసి ఫార్మా కంపెనీస్ ఇక్కడికి రావాలి, ఫార్మా పెట్టుబడులు పెట్టాలంటే మీ అయోమయంతో మీరు తెలంగాణ రైజింగ్ అంటున్నారు, ఆ పేరు మంచిదే, కానీ చిత్తశుద్ధి ఎందుకు లేదంటే ఇవాళ ఇక్కడున్న కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కాకుండా
వెళ్ళిపోతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ కష్టపడి కేసీఆర్ గారి ప్రభుత్వం ఫాక్స్కాన్ ఇక్కడికి తీసుకొని వస్తే ఆ ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ మీ టైంలో మీరు చేయలేకపోయినరు, అది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. సెమీ కండక్టర్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మెట్రో ఫేజ్ 2 ఫండ్స్ కోసం అడగలేకపోయినరు. కీన్స్ వెళ్ళిపోయింది, కార్నింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా 2 రోజుల క్రితం నీ తెలంగాణ రైజింగ్ నడుస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడులు ఫార్మా కంపెనీ సిగాచి అండ్ విరూపాక్ష కర్నూలుకి వెళ్ళిపోయింది. మరి ఎందుకు మరి మీరు ఇంత 150 కోట్లు పెట్టి సమిట్ల పేరు మీద ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఇక్కడ ఉన్న పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికా? డికే శివకుమార్ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ చిన్న రాష్ట్రం, మా కర్ణాటక కంటే మా బెంగళూరు ఇంకెక్కువ చేస్తుంది అని వచ్చి బెంగళూరు మార్కెటింగ్ చేసిపోతున్నారు. మరి ఇక్కడనేమో నష్టం జరుగుతున్నది. మేమేమో పెట్టుబడులను ఉద్యోగాల కోసం ఈ ఫార్మాసిటీ వచ్చుంటే అయ్యుంటే పూర్తి అయ్యుంటే 5 లక్షల ఉద్యోగాలని అనుకున్నాం. కానీ మీరు ఉద్యోగాలు కాదు, కేవలం బోగస్ ప్రకటనలు. ఇవాళ గ్లోబల్ సమిట్ పేరిట మీరు ఏదైతే ఇవాళ ప్రకటనలు చేసిర్రో ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 3000 కోట్ల పెట్టుబడిని వీళ్ళు ప్రకటించారు. 3000 కోట్లు. ఆ కంపెనీ ఇప్పుడు డిసెంబర్ కదా, 9 డిసెంబర్న వీళ్ళ రైజింగ్ జరిగితే కరెక్ట్గా 9 సెప్టెంబర్ నాడు ఈ కంపెనీ మొదలైంది. 9 సెప్టెంబర్ నాడు మొదలైన ఈ కంపెనీ 9 డిసెంబర్ కల్లా 3000 కోట్లు చేసిందంట. అది కూడా ఎంత పెట్టుబడితోని? పేడప్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలతోని 9 సెప్టెంబర్ నాడు మొదలైన కంపెనీ 9 డిసెంబర్ వరకు 3000 కోట్లు సంపాదించేసిందా? అయితే ఇది మేము ఎత్తగానే రాజన్న సిరిసిల్ల నుంచి జిల్లా నుంచి ఒకరు మాకు మెసేజ్ పెట్టారు. ఈ కంపెనీ మాకు 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నది, అప్పున్నది, 3 లక్షల రూపాయలే మాకు అప్పియలేదు, ఈ 3000 కోట్ల పెట్టుబడి పెడుతుండా అని ఇది చూసి చెప్తున్నారు. దీని మీద పుస్తకం చేసినాం. ఆ పుస్తకాన్ని కూడా మీకు అందిస్తాం, రిలీజ్ చేస్తాం. ఇవ్వండి. కేవలం ఈ గ్లోబల్ సమిటే కాదు, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు 2 సార్లు దావోస్ వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, కొరియాకి వెళ్ళారు, సింగపూర్కి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు. ఏం పెట్టుబడులు వచ్చినాయి అబ్బా అంటే, ఫస్ట్ ఏమో వారి సొంత బ్రదర్తోని ఇవ్వండి స్వచ్ఛ బయో అమెరికా ట్రిప్లో. ఇది ఎన్నోసార్లు కూడా మేము అడగడం జరిగింది, దాని మీద సమాధానం ఎక్కడున్నది స్వచ్ఛ బయో, ఎక్కడ పెట్టుబడి పెట్టింది? మేము పోయి షేక్పేట్ అడ్రస్లో చూస్తేనేమో అది ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్లో స్వచ్ఛ బయో పేరు కూడా లేదు, కానీ అక్కడ అడ్రస్ ఉన్నది. ఇది సొంత బ్రదర్తోనే అనుముల జగదీష్ గారి కంపెనీతోని, అది కూడా 15 రోజుల ముందు పుట్టిన కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం. మరి పెట్టిర్రా పెట్టుబడి? ఇది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. సోన్ డిస్టిలరీస్, జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు కాగానే తర్వాత ఒక కొత్త బీర్ కంపెనీని తీసుకొని వస్తున్నాము సోమ్ డిస్టిలరీస్ అనేసి. మేము దాన్ని బయట పెట్టేసరికి లే ఫస్ట్ లేదు, అట్లేం లేదు, ఏం తీసుకొని వస్తలేము. తర్వాత మళ్ళీ ఆ కంపెనీ చాలా గొప్ప కంపెనీ అని. ఆ కంపెనీ విషయం మీద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దాని లైసెన్స్ రద్దు చేసి అందులో పిల్లలను, చిన్నపిల్లలను కార్మికులుగా పెట్టిర్రని బాల హక్కుల కమిషన్ దాని మీద విచారణ చేపడితే ఆ తర్వాత ఇక్కడ ప్రెషర్తోని వెనక్కి తీసుకున్నారు. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయో చూడండి, ఇట్లా పెద్ద లిస్ట్ ఉన్నది. ఇగోండి గోధి ఇండియా దాని ఫైనాన్షియల్సే 2 లక్షల రూపాయలు, అది 5,000 కోట్ల పెట్టుబడి అంట. ఇది దావోస్లో. వాల్ష్ కర్రా ఇద్దరే ఎంప్లాయీస్ ఉన్నారు. సింగపూర్లో ఒక 2 నెలల ముందు మొదలవుతుంది ఈ కంపెనీ. 850 కోట్ల పెట్టుబడి. ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, వచ్చినాయా ఈ 850 కోట్లు? ఇది లాస్ట్ టైం మొన్న ఒక నెల ముందే మీకు చెప్పడం జరిగింది. మనకిన్ బయో 1,00,000 రూపాయలతోని 3 నెలల ముందు
మొదలైన కంపెనీ పాపం ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వారి సతీమణి ఇద్దరు డైరెక్టర్స్ వాళ్ళు 350 కోట్లంట. ఉర్సా క్లస్టర్ 5,000 కోట్లు. ఎన్ని వచ్చినాయో ఎన్ని 5,000 కోట్లలో ఒక 5 కోట్లన్నా పెట్టిర్రా చూపెట్టాలి. ఇక కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఓ బేనామీ కంపెనీ, రేవంత్ రెడ్డి గారు బేనామీ కంపెనీ, ఒకవైపు సిబిఐ విచారణ, ఇవాళ హైకోర్టులు ఉన్నది దాని మీద, మళ్ళీ ఇవాళ విచారణ ఇవాళ నడుస్తున్నది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సిబిఐ విచారణ, దివాలా తీసిన కంపెనీ అని, దానికి యంగ్ ఇండియా కాంట్రాక్ట్లు, నువ్వు ఇవాళ చెప్తున్న యంగ్ ఇండియా ఇగో నీ బేనామీ కంపెనీకి ఇస్తున్నావు. రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ కేఎల్ఎస్ఆర్కి. షోదా కన్స్ట్రక్షన్స్ ఇది కేటీఆర్ గారు బయట పెట్టినరు మీ సొంత బావమరిది కంపెనీకి. అమృత్ టెండర్లు, సింగరేణిలో బొగ్గు గన్లు, ఆ కంపెనీకి దాని 31 మార్చ్ 2022లో దాని యాన్యువల్స్ కేవలం 35,000 ఉంటే దాని మొత్తం దాని కెపాసిటీ 2 కోట్లు కంపెనీ కాకపోయినా కూడా ఇప్పటి వరకు 1,500 కోట్లు. ఇగోండి యంత్ర టెక్ కంట్రోల్స్, వీళ్ళది కూడా అదే కథ. వీళ్ళు లాస్ చెప్పుకున్నది, ఈ కంపెనీ లాస్ చెప్పుకున్నది 23-24 సంవత్సరంలో 2,34,590 రూపాయలు. ఆ లక్షల్లో ఆడే ప్లేయర్లు, కానీ 255 కోట్ల పెట్టుబడి అంట. మూసీ కోసం ఇది పీపీటీ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఈ మూసీ కోసం భజన చేసిర్రు. పాకిస్తాన్లో 3,000 కోట్ల కుంభకోణం చేసి, జార్ఖండ్లో కాంగ్రెసు పొత్తుల ప్రభుత్వం కదా అక్కడ, వాళ్ళు అక్కడ సిబిఐ విచారణ కోరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసి ఆ కంపెనీ కోసం మూసీ మెయిన్ హార్ట్ కంపెనీ. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వారికి ఈడీ వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. ఇవాళ వరకు కూడా తెలియదు ఎంత డబ్బులు దొరికినాయని. మొన్న రీసెంట్గా గచ్చిబౌలి పిఎస్లో ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఎఫ్ఐఆర్, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ చేసినందుకు పాపం గచ్చిబౌలి సిఐ హబీబుల్లా ఖాన్ గారికి, అవార్డు విన్నింగ్ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ గారిని తీసేస్తారు. తీసేసి పోస్టింగ్ కూడా ఇయ్యరు, వేకెన్సీలో పెడతారు. మీ కంపెనీల కథ ఇంత పెద్దగా ఉంది. ఇగోండి డ్యూ వెంచర్స్, మీ సొంత డిఫాక్టో షాడో ఎమ్మెల్యే పాలకుర్తి వారి కంపెనీయే. వారి మీద ఈడీ విచారణ చేపట్టింది, హైకోర్టు ఆదేశించింది ఈడీ విచారణకు. వీళ్ళు 75 కోట్ల భూములు కబ్జా చేసుకున్నారు. ఇవంతా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, ఫెమా కింద మీరు విచారణ చేపట్టండి అని. వాళ్ళు 100 కోట్ల పెట్టుబడి అంట ఈడీ కేసులు ఉన్నోళ్ళ మీద. మ్యాక్స్ బియన్ ఫార్మా, వీళ్ళ కోసం అయితే మీరు ఫార్మా భూములు కావాలని మీరు మీ అల్లుని కంపెనీ కోసం లగచర్ల రైతుల మీద దాడులు చేసిర్రు. గిరిజన కమిషన్ వచ్చింది, మహిళల కమిషన్ వచ్చింది. ఇవన్నీ మీ పాత ట్రాక్ రికార్డ్. ఇవే ఏమైనా ఈ పెట్టుబడులు, ఈ దావోసు, అమెరికా, కొరియా, జపాన్, సింగపూర్ ఇవేమైనా అంటే ఇక లేటెస్ట్ ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ నుంచి ఇగోండి అతిరథ్ హోల్డింగ్స్. అతిరథ్ హోల్డింగ్స్ అనే కంపెనీ మొన్న పెట్టుబడి ప్రకటించారు. ఈ కంపెనీ విచిత్రం ఏంటంటే, ఈ కంపెనీ మొదలైంది 30 జూలై 2025న 10 లక్షల రూపాయలతో. మేము మొన్న అడిగినాం, 1,00,000 రూపాయల కంపెనీతో నువ్వు 500 కోట్లు ఎట్లా పెడతావు కదా అని అనేసరికి దాన్ని కొంచెం పెంచారు, 10 లక్షలు చేశారు. ఈ కంపెనీ 10 లక్షలు, కానీ పెట్టుబడి 4,500 కోట్లు అంట. ఈ 4 నెలల్లో 4,500 కోట్లు ఎట్లొస్తాయి అబ్బా? అయితే ఈ కంపెనీకి చెందిన యజమాని గారు ఇగోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి నిజంగానే 4,500 కోట్ల పెట్టుబడి పెట్టేట ఆయనే గిట్లుంటుంది ఆ వ్యవస్థ. మంత్రి గారికి ఇట్లా కూర్చొని ఆయన ఇట్లా నిలబడి 4,500 కోట్లు పెట్టే పెట్టుబడిదారుడిని 4 నెలల్లో 4,500 కోట్లు సంపాదన అబ్బా. ట్రంప్ మీడియా 1,00,000 కోట్ల పెట్టుబడి. ఇది ప్రకటన రాగానే పాపం అందరు కూడా నమ్మేసి మన మీడియా అందరు కూడా ట్రంప్ మీడియా, ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ పెట్టేస్తుండు అని. కానీ అంతర్జాతీయ ఆర్టికల్లు, జాతీయ స్థాయి ఆర్టికల్లు చూస్తే
వైఎన్ అనే మన నేషనల్లో చాలా కీలకంగా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ వాళ్ళందరూ చేసిన దాంట్లో ఇవాళటి వరకు ట్రంప్ సంస్థ నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ట్రంప్ టవర్స్ కట్టుకొని నిర్మాణం చేసి కేవలం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే. ఇవ్వండి సిఎన్బిసి, సిఎన్ఎన్, ఫార్చ్యూన్, ఇంత ఆర్టికల్స్ వీళ్ళు ఏమని రాసిర్రు అంటే అది ఒక ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ చేయదు, వాళ్ళ అంత బోగసు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఆ కంపెనీకి అందులో 10 వంతుల ఆస్తులు కూడా లేవు. ఆ 5-6 వేల కోట్ల కంపెనీ 1,00,000 కోట్లు, అంటే వాళ్ళు మొత్తం అమ్ముకున్నా కూడా 1,00,000 కోట్లు పెట్టుబడి కూడా పెట్టలేరంట. కానీ ఇట్లా మనకు చూపెట్టేసి ఇగో 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు అనేది ఈ లెక్కలు. ఇంకోటి ఆస్థా గ్రీన్ ఎనర్జీ, వీళ్ళు ఒక 4,000 కోట్లు. ఇలా డైరెక్టర్లు ఎవరబ్బా అని అనుకుంటే కేశవ్ రెడ్డి మీరెడ్డి గారు అండ్ జయవీర్ కుందూరు. ఎవరు జయవీర్ కుందూరు? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, జానారెడ్డి గారు అబ్బాయి. గాంధీ భవన్లో రిలీజ్ చేసుకుంటే అయిపోతుంది కదా. గాంధీ భవన్ సమిట్ పెట్టండి, 150 కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమిట్ అంటే సొంత ఎమ్మెల్యేల కంపెనీలతోని. బీరెడ్డి కేశవ్ రెడ్డి గారు ఎవరు? రఘువీర్ రెడ్డి గారు, అంటే జానారెడ్డి గారి పెద్ద అబ్బాయి, వాళ్ళ పిల్లనిచ్చిన మామ. సో మామ అల్లుళ్ళ కంపెనీ ఇది. అది గాంధీ భవన్లో పెట్టుకొని సమిట్ పెట్టుకొని ప్రకటించేసుకోవచ్చు ఎంఓయు. కానీ దానికోసం ఇంత గ్లోబల్ సమిట్ అని పెట్టి అందులో 1/2 లీటర్ బాటిల్ 300 రూపాయలు, 400 రూపాయలు అంట. దానికోసం మొత్తం ఇక కాంగ్రెస్ నాయకులను, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను అందరినీ కూడా పిలుచుకొని మేము 5,75,000 కోట్లు తెచ్చినాం, పెట్టుబడులు తెచ్చినాము అనేసి. మొన్నటి వరకేమో అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగుల దగ్గరకు వస్తేనేమో ఏమీ లేదంటావు, నా దగ్గర ఏమీ లేవు, లంకె బిందెలు ఉంటాయని అనుకున్నావని అన్నావు. లంకె బిందెలు మీకన్నా తెలిస్తేవో లేవో కానీ ఈ దేశంలో పైసా లెక్క ఎవరికి తెలుస్తుంది? ఆర్బీఐ గవర్నర్కి తెలుస్తుంది. ఆ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి నీ పక్కన కూర్చొని తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుత ఆవిష్కారం, 10 సంవత్సరాల కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రాన్ని అవ్వల్ నంబర్లో పెట్టింది అని నీకు కానీ ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పిన నీ మొత్తం కాంగ్రెస్ బృందానికి, అని దయచేసి మేము యూట్యూబ్ సోదరులను కూడా అడుగుతున్నాం. ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద అబద్ధాలు చెప్పిర్రు, అప్పులని చెప్పిర్రు, ఇవ్వని చెప్పిర్రు, అవని చెప్పిర్రు. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఫీల్ అవ్వద్దు. యూట్యూబ్లను నమ్ముదామా, ఆర్బీఐ గవర్నర్ని నమ్ముదామా? యూట్యూబ్ పెట్టి ఎమ్మెల్సీ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు, మోసం చేసి, సమాజాన్ని మోసం చేసి, అబద్ధాలు చెప్పి ఇవాళ వాళ్ళ రాజకీయ పదవులు తెచ్చుకున్నారు. కానీ ఇవాళ అట్లాంటి వ్యక్తులను నమ్ముదామా? ఒక ఆర్బీఐ గవర్నరే వచ్చి ఈ రాష్ట్రానికి కితాబిస్తున్నాడు, ఈ రాష్ట్రానికి పనిచేసిన 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రికి కితాబిస్తున్నాడు. మా సమయంలో ఒక కిటెక్స్ వచ్చింది, ఇట్లా మీలాగా ఇట్లా కూర్చోబెట్టి చేయలే, పెట్టుబడిదారులతో. ఈయన నిజం పెట్టుబడిదారు ఉట్టిదే కానీ అదే మేము నిజంగానే ఒక 2,500 కోట్లు పెడుతున్నాడు కిటెక్స్ అంటే ఇడికెళ్ళి చాపర్ పంపించినాం, తీసుకొని వచ్చినాం. ఒకటే రోజులో ఆయన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, కేరళ నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే హుటాహుటిన అధికారులను పంపించినాం, ఎక్కడ పెట్టాలనో కూడా చూపెట్టినాం. వరంగల్లో ఆ సంస్థని ఏర్పాటు చేసిర్రు, 20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ మ్యానుఫ్యాక్చర్ కూడా అవుతున్నది. మేము ఒక రేస్ చేపట్టినా కూడా, ఫార్ములా రేస్ చేపట్టినా కూడా మొబిలిటీ క్యాపిటల్ అని పెట్టి ఒక ఆటరో వచ్చింది, ఒక అలాక్స్ వచ్చింది, ఒక అమర్ రాజా బ్యాటరీస్ వచ్చింది. వాటి ప్లాంట్స్ మ్యానుఫ్యాక్చర్ అయినాయి, ఆల్రెడీ ప్రొడ్యూస్ కూడా అవుతున్నాయి. కానీ మీరేం చేసిర్రు? ఇదే సంవత్సరంలో ఇవ్వండి ఇన్ని సమిట్స్ మీరు చేసిరు కదా, ఏం పెట్టుబడులు వచ్చినాయి? ఒరిజినల్ పెట్టుబడులు ఏమొచ్చినాయి? మీరు ఇదే సంవత్సరంలో మిస్సింగ్ ల్యాండ్ అని వస్తుంటే మిస్ వరల్డ్ వారు ఆరోపణలు చేసిర్రు. ఆఫ్ కోర్స్ మిస్ వరల్డ్ చేసిర్రు, ఒక్క పెట్టుబడి అని వచ్చిందా? ఇప్పుడు ఏఐ సమిట్ అంట, ఇంకా రాహుల్ గాంధీ సమిట్ పెట్టిరు కదా మీరు, భారత్ సమిట్ అని. ఇలాగే అంతర్జాతీయ డెలిగేట్స్ని తీసుకొని వచ్చిర్రు, దానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టిర్రు. వాళ్ళ విమానాల నుంచి వచ్చుడు, వాళ్లకు స్పెషల్ ప్రైవేట్ జెట్లు పెట్టుడు, వాళ్లకు 5 స్టార్ హోటల్లో పెట్టుడు,
దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరు ఇక్కడికి వచ్చుడు, రాహుల్ గాంధీ సమిట్ అని పెట్టిర్రు, తెలంగాణ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టిర్రు, ఒక్క కంపెనీ రాలే. సో ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ అని చెప్తున్నారు మీరు. మేము తెలంగాణ వాళ్ళకి ఎన్ శంకర్ గారికి మేము ఆనాడు తెలంగాణ డైరెక్టర్ కాబట్టి వారికి ఫిలిం స్టూడియో ఇస్తే తెలంగాణ సంస్కృతి తెలంగాణ సినిమా పెరుగుతుందని మేము ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ సల్మాన్ ఖాన్ గారికి ఇస్తున్నారు, 50 ఎకరాలు ఇస్తున్నారంట మీరు. ఇప్పుడు ఆ 50 ఎకరాలు వారు తీసుకున్న తర్వాత తెలంగాణ సినిమా వాళ్లకు అందులో ఉచితంగా షూటింగ్ చేసుకోవడానికి ఆ ఫిలిం సిటీలో ఆ ఫిలిం స్టూడియోలో ఏమన్నా ఆస్కారం ఇస్తారా? అదొకటి స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. వారు నిజంగానే ఇక్కడ పెడుతున్నారు అంటే స్వాగతిస్తాం. సల్మాన్ ఖాన్ గారు పెట్టినా, అజయ్ దేవ్గన్ గారు పెట్టినా మేము స్వాగతిస్తాం. కానీ తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ డైరెక్టర్లకైనా లేకుంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కైనా చిన్న సినిమా వాళ్ళకైనా వాళ్ళ ఫిలిం స్టూడియోస్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ షూటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే మంచిదే. లేకపోతే 50 ఎకరాలు తెలంగాణ వాళ్ళు భూమి ఇచ్చి, తెలంగాణ ప్రభుత్వం మీరు భూమి ఇచ్చి తర్వాత వాళ్ళు కాస్ట్లీగా వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటే, వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తుంటే ఇక అందులో మనకు లాభం ఏంటిది? సో ఇవాళ ఒక స్పష్టత లేని, మీరు ఇన్ని రోజులు దీనికంటే ఈ సమిట్ కంటే ముందు ఒక లెక్క, సమిట్ తర్వాత ఒక లెక్క అని అన్నారు కదా. ఈ సమిట్ తర్వాత ఒక లెక్క ఎట్లయితుంది? ఎందుకంటే చాట్ జీపీటీతో కొట్టిన డాక్యుమెంట్, ఏఐతో చేసిన వీడియోగ్రాఫిక్స్ అండ్ ఇవాళ వరకు కనీసం ఒక రోడ్డు నిర్మాణం చేయని మీ ట్రాక్ రికార్డ్, ఒక రోడ్డు నిర్మాణం లేదు, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం లేదు, ఒక బిల్డింగ్ నిర్మాణం లేదు, మీరు చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వం చేసిన ఆనవాళ్లను చెరిపేస్తామని చెప్తూ కనీసం దాన్ని మీరు ప్రపంచానికి చూపెట్టకుండా దాన్ని మొత్తం దాచిపెట్టి మీరు విజువల్ గ్రాఫిక్స్తో చేద్దాం అనుకుంటున్నారు కదా. దీనితోని సాధ్యమా అని వాళ్ళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.